మిత్రమా, ఎంతో మంది జీవితాల్లో, అది ఎవరి జీవితంలో అయినా సరే, ఈ పాజిటివిటీ అనేది లేకపోవడం వల్లనే వారి జీవితాల్లో ఫెయిల్యూర్స్ అనేవి, లేకపోతే లక్ష్యాలని కలల్ని చేరుకోకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా ఈ పాజిటివిటీ అనేది లేకపోవడం వల్లనే జరుగుతూ ఉంటాయి. మిత్రమా, పాజిటివిటీ అనేది లేకపోవడం వల్లనే ఎంతో మంది జీవితాల్లో ప్రశాంతత అనేది కూడా లేకుండా పోతుంది. ఈ పాజిటివ్నెస్ అనేది ఉంటే అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయి. అంతేకాదు, జీవితం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది కూడా. పాజిటివ్గా ఉండు మిత్రమా. ఈ పాజిటివ్తో ఉండడం వల్ల నీ జీవితం అనేది అద్భుతంగా ప్రశాంతంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ పాజిటివ్నెస్ అనేది. కొంతమంది వారు పాజిటివ్తో ఉన్నప్పటికీ వారు ఎదుటివారు చెప్పే మాటల వల్ల వారిలో ఆటోమేటిక్గా ఆ మాటలు విని నెగిటివిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వారు నెగిటివ్గా ఉండేందుకు ఈ ఎదుటివారు చెప్పే మాటలు కారణమవుతూ ఉంటాయి ఎంతోమంది జీవితాల్లో. మిత్రమా, నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా, చేస్తాను అన్న నమ్మకం ఉన్నప్పటికీ, పాజిటివ్నెస్ అనేది ఉన్నప్పటికీ ఈ ఎదుటివారు చెప్పే మాటల వల్ల నెగిటివిటీతో వారు ఉంటూ ఉంటారు. వారిలో ఆటోమేటిక్గా ఎదుటివారు చెప్పే మాటల వల్ల నెగిటివిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. మిత్రమా, వీలైనంత వరకు ఈ నెగిటివ్ పీపుల్తో దూరంగా ఉండు. నీకు వీలైనంత వరకు నువ్వు ఈ నెగిటివ్ పీపుల్తో దూరంగా ఉండు మిత్రమా. నువ్వు అనుకున్నది సాధించేందుకు, నువ్వు అనుకున్న పని కంప్లీట్ చేసేందుకు, నీ లక్ష్యాన్ని చేరుకునేందుకు, నీ కలల్ని సాకారం చేసుకునేందుకు, నువ్వు గెలిచేందుకు, విజయాన్ని సాధించేందుకు, నీ గమ్యాన్ని నువ్వు చేరేందుకు పాజిటివ్గా ఉండు. నీ జీవితంలో గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరిది కూడా వినకు, పట్టించుకోకు. నీ గమ్యాన్ని నువ్వు చేరేందుకు, నువ్వు అనుకున్నది నువ్వు సాధించేందుకు పాజిటివ్గా ఉండు మిత్రమా. ఇలా ఉంటే నీ జీవితంలో నీకు సక్సెస్ అనేది ఖచ్చితం. అది గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.